బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. శ్రీనివాసుడికి సాటిరాగల దేవుడు ఇటు భూతకాలంలో కాని అటు భవిష్యత్తులో కాని మరెవరూ ఉండరు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని నోరారా అంటే అదొక ఆనందం, చెవులారా వింటే చెప్పలేనంత తన్మయత్వం. అసలు ఆ స్వామి కొలువై ఉన్న కొండే ఒక అద్భుతం. శ్రీవేంకటేశ్వరుని నిలువెత్తు దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోవడానికి తపించని భక్త హృదయం ఉంటుందా చెప్పండి? అలాంటిది ఆ బ్రహ్మాండ నాయకుని క్షేత్ర పవిత్రతని అపహాస్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు టీటీడీ వ్యవహరిస్తుంటే ఏం చెయ్యాలి? తొక్కిసలాటలు, తోపులాటలు, లాఠీ చార్జులు, భక్తుల భద్రతకి గ్యారంటీ లేని దుస్థితి. మద్య మాంసాల కలకలం నుంచి లడ్డూ కుట్రదాకా ప్రతి ఒక్కటి భక్తజన కోటిని తీవ్రంగా కలచివేస్తున్నాయి. టీటీడీ నిర్లక్ష్యం, అసమర్థతకి భక్తులు బాధపడాలా, బాధితులుగా మారాలా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఆ శ్రీనివాసుడికి చేసే కైంకర్యాలు మాత్రమే కాదు, ఆ ఏడుకొండలవాడి దర్శనం కోసం వచ్చే భక్తులకు చేసే సేవ కూడా ఆ దేవదేవుడికి చేస్తున్నట్టే. భక్తజన కోటికి ఎలాంటి లోటు లేకుండా చేసే ప్రతి ఏర్పాటు కూడా ఆ వెంకటేశ్వరుడికి చేస్తోన్న సేవతో సమానం. మరి ఆ భక్తులే తమ నిర్లక్ష్యానికి బాధపడితే ఏమనాలి? అలాంటి భక్తులను ప్రాణభయంతో వణికిపోయేలా చేస్తే ఏమనాలి? టీటీడీ బాధ్యతారాహిత్యానికి భక్తులు బలైపోయి ఏడాది కూడా కాలేదు. అంతలోనే దేవదేవుడి దర్శన భాగ్యం కోసం వచ్చిన సామాన్య భక్తులను తొక్కిసలాటలోకి నెట్టేస్తున్నారు, నరకం చూపిస్తున్నారు. రోజు లక్షల మంది భక్తులకు సమర్థవంతంగా సేవలందించే టీటీడీ చంద్రబాబు పాలనలో ఇంత అసమర్థ స్థితికి ఎలా చేరుకుంది? భక్తులను చిన్నచూపు చూడడం, అహంకారాన్ని ప్రదర్శించడం తప్ప తిరుమల క్షేత్రం విశిష్టతని, పవిత్రతని కాపాడడం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడికి చేతకాదా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడు, సప్తగిరీసుడు, ఏడుకొండలవాడు తిరుమలప్ప. తిరుమల పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠం, ఆనంద నిలయంగా పిలిచే గర్భాలయంలో బ్రహ్మస్థానమనే దివ్య స్థలంలో ఆర్చారూపంలో కొలువై ఉన్నాడు ఆ వెంకటేశ్వరుడు. తిరుమలగిరిపై పవిత్రాద్భుతమైన సాలగ్రామశిల ద్వారా స్వయంభుగా వెలిశాడు ఆపద ముక్కులవాడు. బంగారు ఆనంద నిలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వరుడు నిత్య కళ్యాణం, పచ్చ తోరణంతో అలరారే స్వామి. ఆ దేవదేవుడి దర్శన భాగ్యం కోసం నిత్యం 1,00,000 మంది వరకు భక్తులు వస్తుంటారు. ప్రతిరోజు 1,00,000 మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా శ్రీనివాసుడి దర్శన భాగ్యం కలిగేలా చేసే శక్తి సామర్థ్యాలు టీటీడీ సొంతం. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే రోజు 2,00,000 మందికి పైగానే భక్తులు స్వామిని దర్శించుకుంటారు. అయినా సరే ఒక్క భక్తుడికి కూడా చిన్న అసౌకర్యం కలగకుండా చూసుకోవడం టీటీడీకి మాత్రమే సాధ్యం. అలాంటి టీటీడీ ఇప్పుడు భక్తుల రద్దీ నిలువరించలేని దుస్థితికి ఎలా వచ్చింది? దానికి కారణం టీటీడీ బోర్డులో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన రాజకీయ నియామకాలే. తన ఆటవిక పాలనతో ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్ గా మార్చేసిన చంద్రబాబు చివరికి టీటీడీ బోర్డుని కూడా నిర్వీర్యం చేసి పారేశారు. అత్యంత శక్తి సామర్థ్యాలు, సేవాభావం కలిగిన టీటీడీ బోర్డుని కూడా అసమర్థుల పాలు చేసేశారు. ఏడాది క్రితం వైకుంఠ ఏకాదశి టికెట్ల క్యూలైన్లలో 6 భక్తులను చంపేసిన పాపం ఈ పాలకులదే. టికెట్ల జారీ కౌంటర్లని ఎంపిక చేయడం దగ్గర నుంచి భక్తులకు ఏర్పాటు చేయడం దాకా అంతులేని బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించారు. 6 భక్తులను బలి తీసుకున్నారు. నాటి నుంచి మొదలు పెడితే వరుసగా తిరుమల క్షేత్రం పవిత్రతని అపహాస్యం చేసే ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించలేక తోపులాటలు, తొక్కిసలాటలు జరుగుతూ భక్తులు ప్రాణభయంతో అల్లాడే దుస్థితి ఏర్పడుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం టీటీడీ నిర్లక్ష్యంతో తిరుమలకు వచ్చే భక్తులకు తిప్పలు తప్పడం లేదు. తాజాగా అలిపిరి వద్ద గురువారం దివ్య దర్శనం టోకెన్ల పంపిణీ సమయంలో చోటు చేసుకున్న తోపులాటే జరిగింది. వరుస సెలవులు రావడంతో గురువారం తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. శ్రీవారి మెట్టు నడకదారిలో తిరుమలకు చేరుకునే భక్తులు శ్రీవారి దివ్య దర్శన టోకెన్ల కోసం తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ కు చేరుకున్నారు. పరిమితికి మించి భారీగా భక్తులు రావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భద్రతా సిబ్బంది క్యూలైన్ కౌంటర్ ప్రధాన గేటు సకాలంలో తెరవకపోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఒక్కసారిగా క్యూలైన్ గేటు తెరవడం, అదే సమయంలో భక్తులకు తగిన సూచనలు చేసేవారు లేకపోవడంతో టికెట్ కౌంటర్ వద్ద తోపులాట జరిగింది. క్యూలైన్లలో అరుపులు, కేకలతో తీవ్ర ఆందోళనకర పరిస్థితి నెలకొంది. మాకు వెళ్ళేటప్పుడు జనాల్లో పిల్లల్ని వేసుకుని తొక్కిసలాట్లో వెళ్తుంటే కనీసం పోలీస్ వాళ్ళు ఇంతమంది ఉన్నా సరే మమ్మల్ని లోపలికి పంపించడానికి సరిగ్గా పంపించలేదు. పిల్లలతో కిక్కిసిపోయి వెళ్ళిన తర్వాత మమ్మల్ని బయటికి టోకెన్స్ అయిపోయినాయి అని చెప్పేసి బయటికి పంపించడానికి పోలీస్ వాళ్ళు దగ్గర 100 మంది వచ్చారు. మనం కరెక్ట్ గా చెప్పలేము స్వామి. ఈ రోజు వచ్చాము, వాళ్ళ మెయింటెనెన్స్ అనేది బాగుండాలంటే ముందుగా పద్ధతిగా ఆపేసి ఉండాలి. ఆపలేదు. నువ్వు క్లోజింగ్ టైం పెట్టా, క్లోజింగ్ అయిన వరకు ఉండే భక్తులకి ఇచ్చి పంపించి బయట బాగుంటది. భక్తులందరినీ సరదా కీలోనే వదిలేశారు. మేము ఉండే భక్తుల వారికి టోకన్లు ఇస్తామన్నారు. ఇప్పుడు మేము దగ్గరికి వచ్చే కాడికి మీ టోకన్ లేవు, వెళ్ళిపోమంటున్నారు. ఇది న్యాయమా? అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో సాధారణ భక్తులకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 15,000 స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారు. అదేవిధంగా కాలినడకన శ్రీవారి మెట్టు, అలిపిరి మెట్టు వైపు వెళ్లే భక్తులకు వేర్వేరు కౌంటర్ల ద్వారా రోజుకు 5,000 చొప్పున 10,000 దివ్య దర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. ఈ లెక్కన ప్రతిరోజు 25,000 టోకెన్ల జారీ జరుగుతోంది. వారాంతపు సెలవులు రావడంతో అత్యధిక సంఖ్యలో దాదాపు 50,000 మంది భక్తులు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ కు చేరుకోవడం, టోకెన్ల కోసం శ్రమించడంలో గందరగోళం చోటు చేసుకుంది. దాదాపు 25,000 మంది భక్తులు టోకెన్లు పొందలేక వెనుతిరగాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. సెలవుల వేళ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దానికి తగినట్టు ఏర్పాటు చేసుకోవాలన్న సాధారణ అంశాన్ని కూడా టీటీడీ విస్మరించింది. తోపులాట కాస్త తొక్కిసలాట దాకా వెళ్లే పరిస్థితి ఏర్పడడంతో చివరకు లాఠీ చార్జీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేనేజ్మెంట్ సరిగా లేదండి. సామాన్యుడికి దర్శనం తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలని సిన్సియర్గా కోరుకుంటున్నాను సార్. యాక్చువల్లీ ప్రాపర్ తెలుగు అమ్మాయి, తిరుపతి అమ్మాయి అయినా నేను బెంగళూరు నుంచి వచ్చాను సార్. కానీ ఇక్కడ లేడీస్కి కానీ ఎవరైతే జనాలు ఉన్నారో సామాన్యుడికి కానీ మేనేజ్మెంట్ సరిగా చూడట్లేదు. బ్లాక్లో టికెట్ అమ్ముకుంటున్నారు. పోలీస్ వారి శాఖ వారి బిహేవియర్ బాగలేదు. అసలు ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. టికెట్లు ఉన్నా కూడా లేవని చెప్పి మమ్మల్ని బయట గింటేశారు. క్యూలో ఉండాలని బయట పంపించేశారు. ఇదిగో ఇలా చూడండి. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఈ దారుణం చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే మహాపరాధం జరిగిపోయింది. వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం వచ్చిన భక్తులకు టీటీడీ నరకం చూపించింది. రాజకీయ నియామకాలతో టీటీడీ బోర్డుని చంద్రబాబు నింపేస్తే ఆయన ఆటవిక పాలనని ఆదర్శంగా తీసుకున్న టీటీడీ పాలక మండలి చరిత్రలో ఎన్నడూ లేని బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించింది. వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం భారీ సంఖ్యలో భక్తులొస్తారని ముందే తెలుసు. ప్రతి ఏడాది భారీ సంఖ్యలోనే భక్తజన కోటి టికెట్ల కోసం వస్తుంది. కానీ ఈ ఏడాది మాత్రం తీవ్రస్థాయిలో తొక్కిసలాట జరిగింది. 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 10ల సంఖ్యలో క్షతగాత్రులు ఆస్పత్రి పాలయ్యారు. దీనికి కారణం టీటీడీ బోర్డు క్షమించలేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడమే. ఇంత జరిగిన తర్వాతైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా. వరుసగా సెలవులు వస్తే భక్తుల రద్దీ ఉంటుందన్న కనీస జ్ఞానం ఉండాలి కదా. ఎప్పటిలానే టీటీడీ తనదైన నిర్లక్ష్యం ప్రదర్శించడంతో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద తొక్కిసలాట జరిగింది. దేవదేవుడి దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడం టీటీడీకి చేతకాదు. ఇదెక్కడి దారుణమని ప్రశ్నించడం ఎల్లో మీడియాకి చేతకాదు. ఇదిగో వ్యూవర్స్, మీకు కనిపిస్తున్నారా క్యూ లైన్లలో అల్లాడిపోతోన్న భక్తులు? మీకు కనిపిస్తుందా లాఠీ చార్జీ చేసే దృశ్యాలు? కానీ ఎల్లో మీడియాకి మాత్రం ఇవేమీ కనిపించడం లేదు. తిరుమలలో అంతా బాగానే ఉందంటూ అసత్య ప్రచారానికి దిగింది. గోబెల్స్ ప్రచారాలు చేయడంలో తలపండిన ఎల్లో మీడియా దేవదేవుడి దివ్య ప్రసాదం మీద చంద్రబాబు పన్నిన కుట్రలకి ఎలా కూత పెట్టిందో ప్రపంచమంతా చూసింది. చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియాని కూడా భక్తజన కోటి చీకొట్టింది. అయినా ఎల్లో మీడియాకి సిగ్గురాలేదు. నిస్సిగ్గుగా తిరుమలలో అంతా ప్రశాంతంగా ఉందంటూ తప్పుడు వార్తలను టెలికాస్ట్ చేస్తూ దిగజారుడు జర్నలిజానికి బ్రాండ్ అంబాసిడర్గా వెలిగిపోతోంది. వరుస సెలవులతో భారీగా భక్తులు తరలివస్తే కనీస ఏర్పాట్లు చేయలేని టీటీడీ రాబోయే న్యూ ఇయర్ కి, వైకుంఠ ఏకాదశి పర్వదినానికి లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయగలదా? భక్తుల భద్రతకి గ్యారంటీ ఇవ్వగలదా అన్న ప్రశ్నలు భక్త జనకోటి నుంచి బిగ్గరగా వినిపిస్తున్నాయి. నమ్మించడం, వంచడం, రాజకీయాలైనా పాలన అయినా చంద్రబాబుకి అలవాటైంది, తెలిసింది ఇదొక్కటే. ఆ చంద్రబాబుకి భజన చేస్తూ ఆయన కుట్రల్లో భాగమై తరించే వాళ్లకి అంతకు మించి ఇంకేం తెలుస్తుంది?
ఏఐ సహకారంతో ఇకపై కేవలం 2 గంటల్లో తిరుమల శ్రీనివాసుడి దర్శనమయ్యేలా చూస్తామని ఆ మధ్య తెగ బీరాలు పలికారు బిఆర్ నాయుడు. చివరికి జరుగుతోందేంటి? గంటల్లో దర్శనం కాదు, ఏడాది క్రితం ఏకంగా నిమిషాల్లోనే 6 భక్తుల ప్రాణాలను వైకుంఠానికి పంపేశారు. ఇప్పుడు వరుసగా సెలవులు రావడంతో అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు ప్రశాంత వాతావరణంలో ఇవ్వలేకపోయారు. ఇంత దారుణంగా టీటీడీ వ్యవహరిస్తుంటే రేపు రాబోయే న్యూ ఇయర్, వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో భారీగా తరలివచ్చే భక్తుల భద్రతకు గ్యారంటీ ఇచ్చేదెవరు? తిరుమల నిత్యం భక్తజన కోటితో కలకలలాడుతూనే ఉంటుంది. భక్తులు భారీ సంఖ్యలో వచ్చినప్పుడు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నియంత్రించడం, ప్రశాంతంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించడం టీటీడీకి నిత్యం అలవాటే. అయోధ్య రామ మందిరం ప్రారంభించడానికి ముందు భక్తులను రద్దీ విషయంలో టీటీడీ అవలంబిస్తున్న నిర్వహణ పద్ధతుల అధ్యయనం కోసం అయోధ్య నుంచి ఒక బృందం తిరుమలను దర్శించింది. భక్తుల రద్దీ నిర్వహణలో టీటీడీకి అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అలాంటి టీటీడీ చంద్రబాబు పాలనలో దారుణంగా తయారైంది. బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుస అపచారాలకు తిరుమల నెలవుగా మారింది. ఈ ఏడాది ఆరంభంలో 6 భక్తులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతే, ఏడాది చివర్లో మళ్లీ అలాంటి భయాందోళనకు గురై భక్తులు వణికిపోయే పరిస్థితి వచ్చింది. కారణం టీటీడీ నిర్లక్ష్యమే. సాధారణంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే వేళ ముందస్తుగానే టీటీడీ యంత్రాంగం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అన్న అంశంపై దృష్టి సారిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లకు నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ విషయంలో టీటీడీకి ఉన్న అనుభవం అపారం. అలాంటిది ఒక 25,000 మంది భక్తులు అదనంగా దివ్య దర్శనం టికెట్ల కోసం వస్తే తొక్కిసలాట జరిగి లాఠీచార్జ్ చేసే పరిస్థితి వచ్చిందంటే బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో టీటీడీ ఎంత అసమర్థవంతంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. బిఆర్ నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా తిరుమల తిరుపతి స్థానం జేఈఓ వెంకయ్య చౌదరి గారు కావచ్చు, పాలక మండలి కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎవరు కూడా ఎటువంటి బాధ్యత లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిపాలన గాలికి వదిలేసి, ఎందుకంటే గురువారం క్రిస్మస్, శుక్ర, శని, ఆదివారం సెలవులని చెప్పని 4 రోజులు సెలవులని చెప్పని తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు వచ్చే సంగతి మీకు తెలియదా? సెలవు రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధమైన పరిపాలన చేయాలని చెప్పని కనీసం ఇంగిత జ్ఞానం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు కానీ కూటమి ప్రభుత్వానికి కూడా లేదు. అల్లిపిరిలోనే కాదు, తిరుమలలోనూ భక్తులు నరకం చూస్తున్నారు టీటీడీ నిర్వాకం వల్ల. తీవ్ర స్థాయిలో వణికిస్తున్న చలిలో స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు గురువారం తెల్లవారుజామున 4 గంటలకే శ్రీవాణి టికెట్ కౌంటర్ల దగ్గర క్యూలో ఉన్నారు. విషయం తెలిసినా సరే అధికారులు కౌంటర్లు ఓపెన్ చేయలేదు. భక్తులు ఎంత మొత్తుకుంటున్నా భద్రతా సిబ్బంది, అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. అసలు శ్రీవాణి టికెట్లు జారీ చేస్తారా లేదా అన్న సమాచారం కూడా లేకపోవడంతో కొండపై భక్తులు నిరసనకు దిగారు. పిల్లా పాపలతో, వృద్ధులతో కొండకు వచ్చాం, స్వామి సేవలో తరించాలి అని వస్తే అధికారుల నిర్లక్ష్యంతో ఆందోళన చేయాల్సిన దుస్థితి కొండపై నెలకొంది అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి చేయి దాటిపోతూ ఉండటంతో అప్పుడు మేలుకున్న అధికారులు అర్ధరాత్రి 2 గంటలకే శ్రీవాణి టికెట్ల జారీ జరిగిందని చెప్పి చేతులు దులుపుకున్నారు. భక్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం అంటే, భక్తుల సౌకర్యాలు, భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం అంటే ఆ దేవదేవుడి విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినట్టే. కానీ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో టీటీడీ మాత్రం పదే పదే అదే పాపం చేస్తోంది. దేవుడి మీదే కుట్రలు చేయడం, భగవంతుణ్ణి తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవడం, భగవంతుడి పవిత్రతను అపహాస్యం చేయడం, భక్తుల ప్రాణాలతో చెలగాటమాడడం, ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు. బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత జరుగుతోన్న అరాచకాలు అన్నీ ఇన్ని కావు. మహాప్రసాదం లడ్డూని స్వీకరిస్తూ తమ జన్మ ధన్యమైపోయిందని లక్షల మంది భక్తులు భావించే పవిత్ర ప్రదేశంలో మాంసం, బిర్యానీ, తిరుమలలో మంచినీరుని కూడా భక్తులు జలప్రసాదం అని పిలుస్తారు. అలాంటి పుణ్యక్షేత్రంలో మద్యం కాదు ఏకంగా బెల్ట్ షాపే కనిపించి భక్తుల హృదయాలను పిండేసింది.
దేవదేవుడికి ఇలా అపచారాలేంటి? భక్తులకు ప్రాణభయమేంటి? ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల ఆరాధన, గోవింద నామస్మరణతో నిండిపోవాల్సిన ప్రదేశంలో టీటీడీ నిర్లక్ష్యంతో అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదిగో ఇలా చూడండి, గుండె తరుక్కుపోతుంది కదా. ఆ దేవదేవుడి దివ్య సన్నిధిలో ఈ పాపిష్టి కార్యాలు ఏంటి అని రక్తం మరిగిపోతుంది కదా. బిఆర్ నాయుడు టీటీడీ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి జరుగుతున్న అపచారాలు అన్నీ ఇన్ని కావు. పదే పదే ఆ కలియుగ వైకుంఠంలో మద్యం బాటిళ్లు, బిర్యానీ, మాంసపు ప్యాకెట్లు కనిపిస్తూ ఉంటే భక్తజన కోటి హృదయాలు ఆవేదనతో బద్దలైపోతున్నాయి. భూదేవి కాంప్లెక్స్ వద్ద మద్యం బాటిళ్లు, మాంసపు ప్యాకెట్లు కనిపించడం భక్తులను తీవ్రంగా కలిచివేస్తోంది. మద్యం, మాంసం నిషేధం ఉన్న ప్రదేశంలో ఇలాంటి దృశ్యాలు కనిపించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పవిత్రతకు విరుద్ధంగా పదే పదే అపచారాలు జరుగుతున్నాయి. టీటీడీ విజిలెన్స్ నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూదేవి కాంప్లెక్స్లో మద్యం, మాంసం ప్రవేశం పూర్తిగా నిషేధం అయినప్పటికీ నిత్యం మద్యం బాటిల్లో దర్శనమివ్వడం భద్రతా లోపాలను బహిర్గతం చేస్తోంది. ఈ అపచారం జరిగి 10 రోజులు కూడా కాకముందే అదే భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తుల మధ్య తొక్కిసలాట, లాఠీచార్జ్ లాంటి దారుణాలు జరిగాయి. బిఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి టీటీడీ గౌరవాన్ని తగ్గించే కుట్రలు, అరాచకాలు నాన్ స్టాప్గా సాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే భూదేవి కాంప్లెక్స్లో మద్యం, మాంసం కనిపించాయి. కానీ ఇదే తొలి ఘటన కాదు. ఈ ఏడాది జనవరి 17న కొందరు భక్తులు కోడిగుడ్డు బిర్యానీని నేరుగా తిరుమల ఆలయం ముందు భుజించిన ఘటన కలకలమే రేపింది. 2025 మార్చి 15న తిరుమలలో మందుబాబు హల్చల్ చేశాడు. తిరుమలలో ఎంత మద్యం కావాలంటే అంత దొరుకుతుందని ప్రకటించడంతో భక్తులు నిశ్చేష్టులయ్యారు. దీనికి నిదర్శనంగా మార్చి 28న తిరుమలలో ఓ బెల్ట్ షాప్ వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని బెల్ట్ షాపులో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవదేవుడి సన్నిధిలో ఈ ఘోరాలు ఏంటి అని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ పాలకుల నిర్లక్ష్యానికి గోమాతలు బలైపోయిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఇలా బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రాజకీయాలకు, వివాదాలకు, కుట్రలకు, కక్ష సాధింపులకు, అరాచకాలకు, అఘాయిత్యాలకు తిరుమల వేదికగా మారింది. ఒకవైపు ఇలా వరుస అపరాధాలు జరుగుతుంటే మరోవైపు భక్తుల భద్రతా కేంద్రంగా ఆందోళన పెరుగుతోంది. ఈ ఏడాది ఆరంభంలోనే తొక్కిసలాటలో 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ భక్తుల రద్దీని నిర్వహించడంలో టీటీడీ అసమర్థత స్పష్టంగా కనిపించింది. దీంతో నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో భారీ సంఖ్యలో హాజరయ్యే భక్తుల భద్రతపై భక్తజన కోటి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.